హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ప్రెజెంట్ ఊటీలో ఉన్న స్టర్లింగ్ ఫర్న్ హిల్ రిసార్ట్లో ఉన్నాము. సో ఇది అనమాట ఎంట్రన్స్. సో లోపల రిసెప్షన్ ఉంది, ఎలా ఉందో చూద్దాం రండి. ఇది మనం లగ్జరియస్ రిసార్ట్ కేటగిరీ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. రిసెప్షన్ ముందర ఇలా మినీ ఫౌంటైన్ లాగా ఉంటుంది. ఫుల్ ఫ్లవర్స్తో, ప్లాంట్స్తో, గ్రీనరీతో నింపేస్తారు ఆ ఫౌంటైన్ చుట్టూ కూడా. సో కంప్లీట్ రిసార్ట్ అంతా గ్రీనరీ ఉంటుంది, ఫ్లవర్స్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఎన్వైర్న్మెంట్. మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది రిసెప్షన్ అవుటర్ అనమాట. ఇక్కడ ఒక మంచి ఫ్లవర్తో అయితే వాల్ పైన కార్వ్ చేశారు. సో ఇది మొత్తం రిసెప్షన్ ఎంట్రన్స్. 2 వేస్ ఉంటాయి, అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి అన్నమాట. అండ్ దిస్ ఈస్ ద రిసెప్షన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వాళ్ళే మెయిన్ పీపుల్ రిసెప్షన్ ఇస్తారు. హియర్ ఈస్ ద బేకరీ ఏరియా అనమాట. మనకు పేస్ట్రీస్, ఏదైనా కేక్స్ కావాలంటే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి, మనం కానీ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి డైనర్ ప్లేస్ అనమాట. సో మనం ఎప్పుడైనా డిన్నర్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతా ఇక్కడ చేస్తాము. అయితే ఫుల్ కెపాసిటీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ పీపుల్ ఉంటే ఆ సెక్షన్ అయితే ఓపెన్ చేస్తారు. చూస్తున్నారుగా, డైనింగ్ ఏరియా అయితే చాలా అంటే చాలా పెద్దది. అండ్ ఇక్కడ కంప్లీట్గా తుడాస్ యొక్క ఎంబ్రాయిడరీస్ ఫిల్ చేసి ఉంటారు అనమాట వాల్స్కి. వాళ్ళకి హార్టికల్చర్ని రిప్రజెంట్ చేయడానికి వాల్స్కి మొత్తం వాళ్ళ ఎంబ్రాయిడరీ అయితే ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఇక్కడ డిన్నర్ బఫేకి రెడీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఐటమ్స్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, అసలు మనకు స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. అన్ని ఐటమ్స్ పెడతారు. టేస్ట్ కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది ఫుడ్ కూడా. డిన్నర్స్కి, బ్రేక్ఫాస్ట్కి అంతా లైవ్ కౌంటర్స్ కూడా ఉంటాయి. అప్పటికప్పటికే చేసి కూడా మనకి ఇస్తూ ఉంటారు కొన్ని ఐటమ్స్ అయితే. ఇది ఒక మినీ సిట్టింగ్ ఏరియా లాగా ఉంటుంది. ఇక్కడ టీ, కాఫీ కావాలంటే ప్రిపేర్ చేసి ఇస్తారు. దీని స్ట్రక్చర్ అయితే ఒక వెహికల్ లాగా అయితే రెడీ చేసి ఉంటారనమాట. చూసారు కదా, జస్ట్ మినీ సిట్టింగ్, అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ మన కాఫీ, టీ కావాలంటే తాగొచ్చు. ఇక్కడైతే మనము బర్త్డే ఫంక్షన్స్, యానివర్సరీస్, ఒక చిన్న పార్టీస్ కావాలంటే ఇక్కడ మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఏరియాలో అనమాట. బాగుంటుంది. పైన గ్లాస్ టెర్రస్ లాగా ఉంటుంది, బాగుంటుంది వ్యూ కూడా చూడడానికి. వీళ్ళైతే యూటీకి సంబంధించిన ట్రైబల్స్. ఈ లేడీ అయితే స్టిల్ బతికే ఉన్నారు. వీళ్ళిద్దరు కోటాస్ ట్రైబ్ సంబంధించిన వాళ్ళు. ఇక్కడ షూటింగ్ అండ్ ఆర్చరీ 2 గేమ్స్ ఉంటాయన్నమాట. సో ఆ గేమ్స్ ఆడుకోవచ్చు. చుట్టూ గ్రీనరీ ఉంటుంది. సో బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఈ రిసార్ట్లో అయితే. దిస్ ఈస్ ద స్టర్లింగ్ పార్కింగ్ ప్లేస్ అనమాట. సో వెహికల్స్ అని ఇక్కడే పార్క్ చేస్తారు. అండ్ మనకి ఏదైనా క్యాబ్స్ కావాలన్నా కూడా అక్కడ నుంచి అవైలబుల్లో ఉంటే మనం బయట వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కూల్గా ఉంది ఎన్వైర్న్మెంట్. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా మస్తునింది క్లైమేట్ అయితే. ఇది రూమ్స్కి వెళ్ళే వే అనమాట. సో చుట్టూ చూస్తే ఎన్వైర్న్మెంట్ అయితే చాలా బాగుంది. ఫుల్ క్లౌడీగా ఉంది. క్లైమేట్ అయితే చాలా చల్లగా, నేను చెప్పినట్లు చాలా అయితే బాగుందన్నమాట. కంప్లీట్గా నేచర్లో ఉండాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ రిసార్ట్ అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఊటీలో అయితే. అండ్ అది మా రూమ్ అనమాట. సో మా రూమ్ బయటని ఒక మినీ టెర్రస్ లాగా ఉంటుంది, ఒక బాల్కనీ లాగా చెప్పొచ్చు. సో మేము ఉండేదైతే ఒక గ్రౌండ్ ఫ్లోర్. మేము వెళ్ళినప్పుడైతే కొంచెం రైనింగ్, చిన్న డ్రాప్లెట్స్ అయితే బాగా పడతానింది. సో కంప్లీట్లీ ఫాగ్తో కొన్ని ఏరియాస్ కవర్ అయిపోయింది. సో క్లైమేట్ కూడా చాలా బాగుండే. అండ్ వ్యూ కూడా చూడడానికి అయితే చాలా మస్తు ఉంది, ఫొటోస్ తీసుకోవడానికి కానీ, వీడియోస్ తీసుకోవడానికి కానీ. మేమున్నది గ్రౌండ్ ఫ్లోర్ లాగా, పైన కూడా ఇంకో ఫ్లోర్ ఉంది. సో అక్కడ రూమ్స్ ఉన్నాయి. అక్కడ ఇంకా వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. బట్ మాకు వచ్చింది వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో అదంతా రూమ్సే, మొత్తం రిసార్ట్లో రూమ్స్ అనమాట. సో ఫుల్ ఆఫ్ గ్రీనరీ అరౌండ్. అండ్ ఇది మేము ఉన్నదానికి ఇంకొంచెం కింద ఫ్లోర్ అనమాట ఇది. సో ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఎలా ఉందో చూద్దాం. ఇది రిసార్ట్ లోపల ఒక మినీ గ్లాస్ గార్డెన్ లాగా పెట్టారనమాట. లోపలైతే డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉంది. అండ్ ఇది కూడా వెల్ మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా లీవ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ డ్రై అయిపోయినట్లే కనిపించలేదు. సో అన్ని ఎవ్రీథింగ్ ఫ్రెష్గా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, కంప్లీట్గా అయితే ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఈ ప్లాంట్ ఐడియా ఉందా? చిన్నప్పుడు మనం ఇది పీకాక్ అని చెప్పి బుక్లో పెట్టుకొని దానికైతే బిస్కెట్ తుంచి అయితే వేసేదాన్ని నేను. సో చిన్నప్పుడు భలే ఆడుకునేదాన్ని. అండ్ ఇదైతే తుడాస్ యూజ్ చేసే థింగ్స్ అనమాట. ఒకప్పుడు వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తా అన్నారు అవన్నీ యాంటిక్ పీస్ అన్ని అక్కడ పెట్టారనమాట. ఇది వచ్చేసి కాన్ఫరెన్స్ హాల్ అనమాట. ఏదైనా కాన్ఫరెన్స్ జరుగుతుందంటే అక్కడ జరుగుతాయి. ఆల్రెడీ ఒక కాన్ఫరెన్స్ అయితే అక్కడ జరుగుతూ ఉందన్నమాట. అండ్ హియర్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, బార్ ఏరియా. సో రిసార్ట్లో కూడా మంచి బార్ ఏరియా ఉంది. ఇక్కడ డిఫరెంట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. సో మనకు కావాలంటే ఆఫర్ చేసుకొని తాగొచ్చు మంచిగా కూర్చొని అక్కడ.
అండ్ బార్కి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. సో ఇదే సిట్టింగ్ ఏరియా. సో చుట్టూ పెయింటింగ్స్ నింపేశారు. ఇదైతే సెయింట్ క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అనమాట. ఊటీలోనే ఒక ప్లేస్. అండ్ ఇక్కడ ఒక మ్యూజిక్ బ్యాండ్ పెట్టారు. ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ డ్రింక్ చేయొచ్చు అని చెప్పి చుట్టూ అయితే పెయింటింగ్స్తో పెట్టేశారు అనమాట కంప్లీట్ బార్ అయితే. ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే మస్తు కనిపిస్తుంది. సో బార్ నుంచి కూడా మంచిగా వ్యూ చూస్తూ తాగొచ్చు అన్ని. అండ్ ఇక్కడ రిసార్ట్లోనే ఒక చిన్న మినీ షాప్ లాగా ఉంది. ఇక్కడ యాంటిక్ డాల్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, ఉల్లన్ ఐటమ్స్ ఉంటాయి. సో మన గిఫ్ట్ ఐటమ్స్ ఏదైనా ఇవ్వాలన్నా ఉంటాయి. చూసారా స్వెటర్స్ ఉన్నాయి, ఉల్లన్ స్వెటర్స్. ఇక్కడ అయితే వాళ్ళు వర్క్ చేస్తారనమాట ఆ షాప్లో. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఉల్లన్ ఐటమ్స్ అయితే ఉంటాయి. కాఫీ ఉంటుంది, కాఫీ పౌడర్స్. సో అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అక్కడ ఆ షాప్లో కూడా. ఇక్కడైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఊటీకి మెమరబుల్గా. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే స్పా ఏరియా కూడా ఉంది. మంచిగా స్పా కావాలంటే స్పా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది స్పా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పా అవైలబుల్ అయితే ఉంది. కపుల్ స్పా ఉంది, హెడ్ స్పా ఉంది, ఓన్లీ లెగ్స్ కి నెక్స్ కి స్పాస్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పాస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే టాడ్లర్స్ కి ఒక మంచి యాక్టివిటీ ఏరియా. సో మనం టాడ్లర్స్ చిన్న పిల్లలతో వెళ్ళినామంటే వాళ్ళని కూడా మంచిగా ఎంగేజ్ చేసుకోవడానికి యాక్టివిటీ ఏరియా కూడా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ అయితే మనకు విఆర్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో చూడండి విఆర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. విఆర్ గేమ్ జోన్ కూడా ఉందన్నమాట. సో మంచిగా అయితే టైం అయితే బాగా స్పెండ్ చేయొచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇక్కడ పిల్లలు మంచిగా డ్రాయింగ్ చేస్తే ఆ డ్రాయింగ్స్ అనేది స్టోర్ కూడా చేసి పెడతారు. ఇదైతే డ్రాయింగ్ పెయింటింగ్ అన్ని వేపిస్తారు పిల్లల దగ్గర. సో వాళ్ళ దగ్గర గ్లాస్ పెయింటింగ్స్, కొన్ని గేమ్స్, డ్రాయింగ్స్ అన్నీ చేపిస్తారు. అక్కడ ఉన్నారు కదా ఇద్దరు వాళ్ళనమాట. అన్నీ మంచిగా చూసుకుంటారనమాట. సో మీరైతే మంచిగా పిల్లల్ని ఎంగేజ్ అయితే చేయొచ్చు బాగా. ఇక్కడ సేమ్ యాక్టివిటీ ఏరియాలోనే అడల్ట్స్ కూడా ఒక మంచి యాక్టివిటీ ఏరియా ఉందన్నమాట. ఇక్కడైతే ఇది వచ్చి పెయిడ్ గేమ్. అండ్ సెకండ్ వన్ అక్కడ స్నూకర్ ఆడుతున్నారు కొంతమంది. అండ్ టేబుల్ టెన్నిస్ ఉంది. అండ్ క్యారమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అడల్ట్స్ కూడా బాగా ఎంగేజ్ అవుతుంది, బాగా టైం పాస్ అవుతుంది. అండ్ పెద్దవాళ్ళు కూడా మంచిగా ఎంగేజ్ అవ్వచ్చు ఇక్కడ గేమ్స్తో. ఇది అవుట్డోర్ యాక్టివిటీ ఏరియా అనమాట. ఇక్కడ అడల్ట్స్కి ఉంది, పిల్లలకి ఉంది అవుట్డోర్ యాక్టివిటీ ఏరియాలో కూడా. ఇది పిల్లలకి మెయిన్. ఇది వచ్చేసి ఈ మ్యూజిక్ బాక్సెస్ లాగా డిఫరెంట్ సౌండ్స్ జనరేట్ అయితే మనం దానిపై నిల్చున్నప్పుడు పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇక్కడ జిప్ లైనింగ్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అనమాట జిప్ లైనింగ్. సో ఇది జిప్ లైనింగ్. అండ్ మౌంటైన్ క్లైంబర్స్ కూడా ఉంది. చిన్న పిల్లలకి ఎంగేజ్ చేయడానికి నెట్ క్లైంబింగ్ అంతా ఉన్నాయి. అడల్ట్స్కి ఎంగేజ్ చేయడానికి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. చూడండి అక్కడ క్లైంబింగ్ అంతా ఉంది. ఇది ఒక గేమ్. చిన్నపిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఇక్కడ మంచిగా యాక్టివిటీస్ ఉన్నాయి, మంచి గేమ్స్ ఉన్నాయి. స్లైడింగ్ ఉంది. ఇక్కడ రొటేట్ అవుతుంది కదా అది ఉంది. ఇది స్లైడింగ్. క్రికెట్ ఆడుతున్నారు కొంతమంది, ఇద్దరు పయ్యాలు కూడా ఉంది. మంచిగా యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది బాన్ఫైర్ ఏరియా అనమాట. సో బాన్ఫైర్ అరేంజ్ చేస్తే ఇక్కడ బాన్ఫైర్ ఉంటుంది. సో చుట్టూ సెటప్. సో ఇక్కడ అయితే కూర్చొని బాన్ఫైర్ని ఎంజాయ్, క్యాంప్ ఫైర్ బాన్ఫైర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో వ్యూ కోసం ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఫేస్ని కూడా పెట్టారు చూడండి. సో ఇక్కడ చాలా బాగుంది. సో ఇక్కడ లైటింగ్ చేస్తారు డబుల్ సైడ్. ఇక్కడ అయితే ఫైర్ పెట్టిస్తారు. సో ఎలిఫెంట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బాన్ఫైర్ చుట్టూ ఉన్న పీపుల్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట. దిస్ ఈజ్ తోడాస్ హట్ అనమాట. ఒకప్పటి ఊటీ ట్రైబల్స్ హట్. సో ఇక్కడ తోడా హట్ గురించి కూడా కొంచెం మనకి ఏదో డిస్క్రిప్షన్ రాశారు. అప్పుడున్న తోడా ట్రైబల్స్ అయితే ఇలాంటి హౌసెస్ అయితే యూజ్ చేసేవాళ్ళు అనమాట. మీరు లోపల చూస్తే కనుక ఇన్సైడ్ మొత్తము లైక్ బ్యాంబో స్టిక్స్ లాగా ఉంది. అది కరెక్ట్ మెటీరియల్ అయితే నాకు తెలీదు. మొత్తం దాంతో అయితే కన్స్ట్రక్ట్ చేసేసారు. తోడాస్ యొక్క వర్క్ అనమాట, క్లాత్ ఎంబ్రాయిడరీ వర్క్. తోడా ఎంబ్రాయిడరీ అంటారు దీన్ని. అండ్ ఇది వచ్చేసి తోడాస్ యొక్క ఫ్లవర్స్, ఫోల్ ఫ్లోర్. ఇదంతా తోడాస్ యొక్క ఫ్లవర్స్ అనమాట. చూసారుగా ఎంత బాగుందో. ఇది తోడాస్. ఇంతకుముందు తోడాస్ అంటే ఇలానే ఉండేవాళ్ళు. చూడడానికి మనం ఎట్లా చేసి చూపిస్తామో వీళ్ళు ఇలాగా తో యూజ్ చేసేవాళ్ళు. సో మాన్సూన్స్లో ఏ ఫ్లవర్స్ వస్తాయి, సో మాన్సూన్ ప్రకారం తోడా ఫ్లవర్స్ అనమాట ఇది.
సారీ. అండ్ ఇక్కడ వీళ్ళు తోడాగా ఏ ఏ స్పైసెస్ యూజ్ చేసేవాళ్ళు అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ తోడాస్ యూజ్ చేసే స్పైసెస్ అనమాట. సో దిస్ ఈజ్ తోడాస్ హట్. అండ్ వ్యూ చూసారు ఎంత బాగుందో. ఇది ఈవినింగ్ అరౌండ్ అవుతుంది అనమాట. సో ఈ వ్యూ అయితే చాలా బాగుంది. అయితే రోజ్ గార్డెన్ ఉంది. సో డిఫరెంట్ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. అసలు ఎన్ని రోజ్ ప్లాంట్స్ ఉన్నాయంటే డిఫరెంట్ కలర్స్ అనమాట. చూడండి, పింక్, ఇక్కడ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. వైట్ అంటే ముద్దు మందారం ఉంది. ఈ గార్డెన్ అంతా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అది చూడండి, రెడ్ రోసెస్, వైట్. సో చాలా రోజెస్, అన్ని రోజ్ అనమాట. మొత్తం గార్డెన్ అంతా రోజ్ గార్డెన్. రోజ్ ఫ్లవర్స్కి సెపరేట్ ప్లేస్ అలకేట్ చేసి మొత్తం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్ అయితే ఇక్కడైతే బాగా పెంచుతున్నారనమాట. చూడటానికి చాలా బాగుంది. ఇక్కడున్న ప్రతి దాన్ని వెల్ మెయింటైన్ చేస్తున్నారు. పర్టికులర్గా ఇది అది అని లేకుండా ప్రతిదీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది చూడగానే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో ఆ ట్రీ చుట్టూ అయితే బాగా పెంచారు దీన్ని. డిఫరెంట్గా ఉండి ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను ఈ ప్లాంట్ని. ఈ ప్లాంట్ నేమ్ మెక్సికన్ స్నోబాల్ అంట. ఇక చాలా ప్లేసెస్లో అయితే ఇదైతే పెంచుతున్నారు ఈ రిసార్ట్ లోపల. చూడడానికి డిఫరెంట్గా రోజ్ లాగా ఉంది. చాలా బాగా అనిపించింది చూస్తే. అండ్ ఇక్కడైతే ఒక పెద్ద లాన్ లాగా ఉందన్నమాట. సో అక్కడ ఏదైనా ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటారేమో. బట్ ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా, సో అక్కడ ఉన్న రూమ్స్లో ఉన్న పిల్లలంతా కూడా అక్కడ టెన్నిస్ షటిల్ ఆడుకుంటున్నారు. సో స్పేషియస్గా మంచిగా లగ్జరీస్గా ఉంటుంది ఈ రిసార్ట్లో అయితే. ఇక్కడ అరౌండ్ 800 to 900 రూమ్స్ ఉన్నాయంట. సో చాలా పెద్ద రిసార్ట్ అనమాట ఇది. మనం ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అంటే కనుక ఇదైతే మంచి స్పాట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో పిల్లలతో మంచిగా బాగుంటుంది. సో ఇది ఓవరాల్ రిసార్ట్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.